హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనకి వరమహాలక్ష్మి వ్రతానికి ముందుగానే మనం సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి సౌభాగ్యం అనేది లభిస్తుంది. అయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండడానికి ఎక్కువ హంగులు ఆర్భాటాలు లేకుండా చక్కగా సహజంగా మనం పాత పద్ధతిలో ఏ విధంగా పూజని ఆచరించుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ పూజకు కావాల్సిన లిస్టులో ముందుగా మనం పసుపుతో ప్రారంభిద్దాం. పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇవన్నీ కూడా మనం ఇంట్లో సహజంగా ఉండే వస్తువులే. అయితే మనకి కలశానికి చెంబు కావాలి. ఈ చెంబు రాగి లేదా ఇత్తడి లేదా వెండి, ఎవరికి ఇష్టమైంది వారు పెట్టుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా పెట్టవచ్చు, కానీ స్టీల్ మాత్రం అస్సలు పెట్టకండి. ఇంకొకటి, మేము మొదటిసారి పూజ చేసుకుంటున్నాము, మేము చేయొచ్చా, మాకు ఆనవాయితీ లేదా అంటూ ఉంటారు. తప్పకుండా చేయొచ్చు. అలాగే ముత్తైదువులకు ఇవ్వడానికి 5 తోరాలు సిద్ధం చేసుకోవాలి. అంటే దానికోసం మనం ముందుగా ఒక తెల్ల దారబందిని కొత్తదాన్ని తెచ్చిపెట్టుకోండి. ఆ కలశంలోకి వేసుకోవడానికి కొన్ని వస్తువులు అయితే మనకి ఖచ్చితంగా కావాలి. అయితే మనకి 2 కొబ్బరికాయలు అయితే సిద్ధం చేసుకోండి. ఒకటి కలశం మీద పెట్టడానికి, 2 అమ్మవారి దగ్గర కొట్టడానికి. ఇక అక్షంతలు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. తమలపాకులు, అలాగే వక్కలు, ఖర్జూరము, గంధం డబ్బా ఒకటి, కొన్ని ఇంట్లో ఉండేటువంటి కొన్ని రూపాయి కాయిన్స్ని సిద్ధం చేసి పెట్టుకోండి. పసుపు కొమ్ములు, అమ్మవారికి చాలా ప్రీతికరం పసుపు కొమ్ములు కాబట్టి పూజలో పసుపు కొమ్ములు ఎన్నో కన్ని పెట్టండి. కనీసం 4 అయినా సరే చాలు. ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకోండి. కనీసం ఒక 4-5 ఎండు ఖర్జూరాలున్నా పర్వాలేదు. అలాగే అమ్మవారికి పెట్టడానికి చీర, మీకు పెట్టుకుంటాము అనుకుంటే చీరలు పెట్టుకోండి, లేదు అంటే 2 బ్లౌజ్ పీసెస్ పెట్టుకోండి అమ్మవారికి. అలాగే మేము ముత్తైదులకి బ్లౌజ్ పీసెస్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంతమంది ముత్తైదులకి ఇస్తున్నారో అన్ని బ్లౌజ్ పీసెస్ పెట్టుకోండి. అలాగే అమ్మవారికి గాజులు, అమ్మవారికి ఖచ్చితంగా గాజులు ఉండాలి. అందులో పచ్చరంగు ఉంటే మరీ మంచిది. అమ్మవారికి ఇష్టం కదా పచ్చరంగు, కాబట్టి కుదిరితే పచ్చరంగు గాజులని అమ్మవారి వద్ద పెట్టుకోండి. అలాగే అమ్మవారికి ఇచ్చేటువంటి తాంబూలం పళ్ళెంలో మనం ఖచ్చితంగా ఫస్ట్ చీర లేదా బ్లౌజ్ పీసెస్ పెట్టుకుని, ఆ తర్వాత గాజులు పెట్టుకుని అమ్మవారి వద్ద పసుపు కొమ్ములు పెట్టుకోండి. పసుపు కొమ్ములు పెట్టుకొని వక్కలు పెట్టుకొని చక్కగా తమలపాకుల మీద అరటిపళ్ళు పెట్టుకుని వక్క గుళ్ళు వేసుకోండి. అలాగే ముత్తైదులకు ఇవ్వడానికి అమ్మవారి వాయునంలో పెట్టుకోవడానికి శనగలు కావాలి. నల్ల శనగలు మనం ఒక రోజు ముందు నైట్ నానబెట్టేసుకోవాలి ఫుల్గా. నెక్స్ట్ డే మనం పచ్చి శనగలను పెట్టుకోవాలి, ఉడకబెట్టిని వాడకూడదు. పసుపు అయితే మనకి కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చిన్న గణపతిని తయారు చేసుకోవాలి. అలాగే అమ్మవారి యొక్క కలశానికి పసుపు రాసుకోవాలి. ఇంట్లో గడపలకి రాయాలి కాబట్టి పసుపు మీరు సహజంగా తెప్పించుకునే దానికన్నా కాస్త ఎక్కువ తెప్పించుకోండి. ఆ తర్వాత తోరణం మనం కట్టుకోవడానికి ఒక తోరణం, అమ్మవారి వద్ద పెట్టడానికి ఒక తోరణం. ఎంతమంది ముత్తైదులు వస్తున్నారు, 3, 5 అలా మీకు ఎంతమంది ఇస్తున్నారు అనేది మొత్తం అన్ని తోరణాలు కట్టుకుని సిద్ధం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం పూజలో కూర్చోవడానికి ముందే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఇక అమ్మవారి అభిషేకానికి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, చక్కెర, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే కొన్ని విడిపూలు అమ్మవారి పూజలో మనం యూజ్ చేసుకోవడానికి. అలాగే పూల మాల, చామంతి మాల, అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి ఒక పీట లేదు అంటే మనం కింద పేపర్ మీదైనా వేసుకుని చక్కగా ఆవు పేడ ఉంటే ఆవు పేడతో అలుక్కుని చక్కగా బియ్య పిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. ఆ విధంగా మనం బియ్య పిండిని, అలాగే మనం అమ్మవారి నైవేద్యం కోసం సలివిడి కూడా చేసుకోవాలి కాబట్టి బియ్య పిండి అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. బియ్య పిండి, పెసరపప్పు. ఇక ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటం. ఇంట్లో మనకి మంచి పటం అనేది లేదు అంటే తెప్పించి పెట్టుకోండి. అందులో అమ్మవారు పచ్చరంగు చీరలో ఉంటే మరీ మంచిది, మనకి ఇంట్లో శుభప్రదంగా కూడా ఉంటుంది. ఇక అమ్మవారి వద్ద పెట్టుకోవడానికి 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు. అందులో ఏవైనా సరే దానిమ్మ, బత్తాయి, సపోటా ఇలా ఏ పళ్ళు అయినా సరే పర్వాలేదు. 5 రకాల పళ్ళు అరటి పండ్లతో కలుపుకొని 5 రకాల పండ్లు పెట్టుకోండి. 5 రకాల పుష్పాలు సిద్ధం చేసుకోండి. ఇక అమ్మవారి వద్ద మనం తయారు చేసినవి పులిహోర, గారెలు, బూరెలు, శనగలు పెడతాము. అలాగే ఇలా మీరు ఏది పెట్టాలనుకుంటే అది అమ్మవారి వద్ద నైవేద్యాలు సిద్ధం చేసుకోండి. అయితే పూజ సామాగ్రి మొత్తం కూడా ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకుని మనం మండపం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పెట్టేసేసుకోండి. దీపారాధన కుందులు, గంట ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసుకోండి. నీట్గా వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోండి.
తమలపాకులు, గాజులు, అరటిపండ్లు, అలాగే అగరబత్తులు, కర్పూరము, ఇంట్లో మామూలుగా పూజకు కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. మనం సింపుల్గా ఈ విధంగా అమ్మవారి పూజని చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ వీడియోలో అమ్మవారి యొక్క పూజ గురించి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చేయవలసినటువంటి విధానాలు, అమ్మవారికి మనం పూజారి అవసరం లేకుండా అమ్మవారిని మనం ఇంట్లో ఎంత బాగా కొలుచుకోవచ్చు, శాస్త్రోక్తంగా ఈ విధంగా పూజని ఆచరించాలి, మన కష్టాలన్నీ గట్టెక్కడానికి అమ్మవారిని మనం ఏ విధంగా ఆదరించాలి, అమ్మవారి పూజలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి వస్తువు ఏమిటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మంచి మంచి అప్డేట్స్ మీ అందరికీ కూడా తెలియజేస్తాను.